నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్ మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచంలోనే అగ్రదేశాలకు పోటీ ఇస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న భారత్ ఆర్థిక ప్రగతిలోనూ శరవేగంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. జపాన్ను వెనక్కి నెట్టిన ఇండియా అగ్రదేశాల చెంత నిలిచింది. దేశ స్థూల దేశీయోత్పత్తిలో జపాన్ను అధిగమించి 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోనే ఈ ఘనత సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ ఉన్నాయి. అయితే ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఓ మార్గదర్శిగా నిలుస్తుంది. ఆర్థిక వృద్ధి విషయంలో IMF అంచనాల మేరకు భారత్ కంటే అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ముందున్నాయి. భారత్ ఇదే విధంగా ముందుకు వెళ్తే రానున్న 3 ఏళ్లలో జర్మనీని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇక భారత్కు దేశీయ డిజిటల్ మార్కెట్ అత్యంత కీలకం. అన్ని రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడుల రాక, ప్రభుత్వ మద్దతు గల పారిశ్రామిక వ్యూహాలతో దేశ ఆర్థిక పురోగతి సాధ్యమైందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక భారత్ గత కొంతకాలంగా జపాన్తో పోటీ పడుతూ వస్తోందన్నారు. ఇక ఇటీవల అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు అనిశ్చితంగా ఉన్నాయన్నారు. అయితే పరిస్థితుల ప్రకారం తయారీకి అనువైన ప్లేస్గా భారత్ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచ సప్లై చైన్లో భారత్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని తెలిపారు. సంవత్సరంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితాలో 10వ స్థానంలో ఉంది. 2019 నాటికి బ్రిటన్ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 6 సంవత్సరాల వ్యవధిలో భారత్ మరోసారి సత్తా చాటి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీన్ని బట్టే చెప్పొచ్చు భారత్ వేగంగా అభివృద్ధి చెందే దేశంగా మారిందని. ఇక 2025లో భారత్ ఆర్థిక వ్యవస్థ 6.2%, 2026లో 6.3% వృద్ధిని నమోదు చేస్తుందని IMF అంచనా. కాగా ఈ గణాంకాలు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని పేర్కొంటున్నాయి. ఇక మొత్తంగా జపాన్ దేశాన్ని దాటి భారత్ శరవేగంగా దూసుకెళ్తుండటంతో దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తోన్న భారత్ ఈ ఆర్థిక విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.